హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ప్రజెంట్ ఉన్నది వలసంపేట వాటర్ ఫాల్స్. కొంచెం ముందుకెళ్తే లొకేషన్ కనబడుతుంది, రెండు చూపిస్తాను. ఇదిగోండి ఎంట్రన్స్లో ఈ నోటీస్ బోర్డు పెట్టారు. సో కేర్ఫుల్గా వెళ్ళాలి మనం. ఇప్పుడు ఈ పక్క నుంచి దారి ఉంది. వావ్, వాటర్ ఫాల్ చాలా బాగుందండి ఇక్కడ. వారిని ఒకసారి అలా రైట్ టర్న్ ఇచ్చి చూసుకోండి. సూపర్ సూపర్ లొకేషన్, సూపర్ లొకేషన్. ఇదే వలసంపేట వాటర్ ఫాల్. ఓరి నాయనో, ఏముందా బాబు వాటర్ ఫాల్. ఒక్కరంటే ఒక్కరు లేరు చుట్టూ. నేను ఇగో ఇక్కడ మేకలు ఉన్నాయి, అవి మాత్రం నాకు చూడు ఇక్కడ. సూపర్ అంటే సూపర్ అండి. ఇది అడ్రస్ ఎక్కడంటే నర్సీపట్నం దాటాక కేడీపేట అనే విలేజ్ ఉంటుంది. విలేజ్ నుంచి కొంచెం రైట్ టర్న్ తీసుకుంటే లోపలికి ఉంటుంది విలేజ్ ఇది. ఇక్కడ దగ్గరలోనే అల్లూరి సీతారామరాజు గారిని చంపేశారనమాట. ఆయన లాస్ట్లో ఆయన సమాధి, ఆయన విగ్రహం దగ్గర కూడా తీసుకొని వెళ్తాను. కిందకెళ్ళి చూద్దాం రండి ఒకసారి. సూపర్ లొకేషన్. చాలా బాగుందండి బాబు, చాలా అంటే చాలా బాగుంది. సూపర్ ఉంది. ఈ వాటర్ ఫాల్ చూడడానికి అయితే చాలా బాగుంది, కానీ చాలా డేంజర్ అంటే డేంజర్ వాటర్ ఫాల్ అంటే ఇది. ఎంత దూరం నుంచి చూస్తే అంత మంచిది మనకి. దగ్గరికి వెళ్ళామా కింద లైన్ ఉంది కదా, మధ్యలో వాటర్ వెళ్ళేది, అందులో పడితే మాత్రం డైరెక్ట్ కింద తీసుకెళ్ళిపోద్ది. ఆ మధ్యలో చిన్న చిన్న హోల్స్ ఉంటాయంట, అవి అంటే చాలా లోతుకుంటాయంట, ఎక్కడికి వెళ్ళిపోతే కూడా తెలియదు. పెద్ద వాటర్ ఉంది కదా ముందుకి, ఆ వాటర్లో కూడా ఊబిలాడుతుండ ఉందంట, కొంచెం చూసుకొని వెళ్ళాలి. ఇలాంటి ప్లేస్లో నైట్ టైం క్యాంపింగ్ అని చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. కాకపోతే మన వైజాగ్కి ఇది చాలా దూరం, సో ట్రావెల్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు అసలు అంటే వాటర్ ఫాల్ ఇప్పుడు ఎలా ఉందో లేదో చూడడానికి వచ్చానమాట. అంటే దిగడానికి అవుతుందో తెలియదు కదా మనకి. సో అందుకోసమని ఇక్కడ నైట్ క్యాంపింగ్ చేయడానికి నేను ఏ సమ్మర్లు ఏం తెచ్చుకోలేదు. ప్రజెంట్ ఈరోజు అయితే ఓన్లీ ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళిపోతాను నేను. కానీ ఏదో రోజు మాత్రం ఇక్కడ నైట్ క్యాంపింగ్ చేసి తీరుదాం, ఎందుకంటే సూపర్ అంటే సూపర్ ఉంది లొకేషన్. నైట్ టైం కూడా భయంకరంగా ఉంటుంది. నెక్స్ట్ మన ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. సో ఎలాంటి వీటి దగ్గర మనం క్యాంపింగ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఇలాంటివి ఆ వాటర్లో చాలా ఎక్కువ ఉంటాయంట లోతుగా. ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళకి ఇది డేంజర్ అని తెలుసు కాబట్టి చాలామంది దిగడానికి ప్రయత్నించరు. కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు మాత్రం ఈ వాటర్ని చూసి, ఈ నేచర్ని చూసి వాళ్ళు ఎక్సైట్ అయిపోయి స్నానం చేసేద్దాం, వాటర్ ఫాల్లో దిగేద్దాం అనేసి తొందరలో దిగిపోతారు. సో వాళ్ళే ప్రాణాల మీద తెచ్చుకుంటారు. ఎవరైనా దూరం నుంచి వచ్చేవాళ్ళు కొంచెం చూసుకోండి. బయట బోర్డులు పెడతారు కదా, అంటే రిస్ట్రిక్షన్స్ పెడుతుంటారు అనమాట, అంటే ఇక్కడ స్నానం చేయొచ్చా చేయకూడదా. సో అది చూసుకొని మనం దిగాలి, లేదంటే మాత్రం పై లోకాలకు వెళ్ళాల్సిందే. నాకైతే ఇక్కడ ఎంతసేపు అయినా ఉండి వీడియో తీసుకొని అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలనిపిస్తుంది. కానీ మరీ ఎక్కువ వీడియోలు అంతా అయితే మీకు కూడా లాగ్ అనిపిస్తుంది కదా, చిరాకు వస్తుంది. సో ఇప్పటివరకు ఇటువైపు చూసాము, ఆ అవతల వైపుకి వెళ్ళి ఒకసారి చూసొద్దాం. అటువైపు నుంచి ఎలా ఉందో లొకేషన్ చూపించేసి నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు గారిది సమాధి ఉంది కదా, అక్కడికి వెళ్దాం. అటువైపు దాటడానికి కర్రలు బాగానే వేశారు, ఇక్కడ లోకల్లో వేసుకున్నట్టున్నారు. అటువైపు వ్యవసాయం భూములు ఉంటాయి కదా, పొలాల కాట్లు వెళ్ళడానికి రావడానికి అనుకుంటాను. ఇంత వాటర్ ఫాల్కి ఇక్కడ మెయింటెనెన్స్ అంటే డెవలప్మెంట్ లేదు. అదే మన వైజాగ్ దగ్గరలో కానీ ఎలాంటిది ఉంటే పిచ్చ డెవలప్మెంట్ చేసేద్దరు. టికెట్స్ కూడా 100-200 పెడతారు. ఇక్కడైతే టికెట్స్ లేవు కానీ డెవలప్మెంట్ లేదు. నేను పెద్ద హీరోలో అటు ఇటు తిరుగుతున్నాను, కానీ ఎక్కడైనా కాల్ స్లిప్ అయిందంటే అయిపోయినట్టు. ఇంకా ఈ రాయి మీద పడ్డామా లేవడం చాలా కష్టం.
పాము ఉందండి, పాము పాము కనబడుతుంది మనకు. ఇదిగోండి 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 పాము పాము పాము. వచ్చి ఎలాగ వెళ్ళింది పాము, ఇది లోపల దూరింది. వామ్మో, ఆ వాటర్కి, ఆ ఫోర్స్కి, ఆ సౌండ్కి దగ్గరకు వచ్చేసరికి భయం వేస్తుందండి బాబు. ఈ పైన టెంపుల్ ఉందంట, ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం లొకేషన్ ఎలా ఉందో. ఇక్కడ నుంచి చూస్తే లోపలికి కొంచెం డిఫరెంట్గా ఉంది, చూద్దాం పైకి వెళ్ళి ఎలా ఉందో. ఇక్కడైతే ఎవరూ లేరు చుట్టూ. నాకైతే వెళ్ళే కొద్ది కొంచెం భయం వేస్తుంది. ఆ ఇద్దరు పిల్లలు కింద బాగానే ఉన్నారు ధైర్యంగా, మనకు అలవాట్లేదు కదా ఇలాంటి ప్లేస్లు, ఎక్కడే ఉంటాయో తెలీదు. సో మరీ లోపలికి వెళ్ళడం అంత రిస్క్ వద్దేమో అనిపిస్తుంది. సో వెనక్కి తిరుగుకోవడం బెస్ట్. సారీ అండి, ఏమనుకోద్దు, నేనైతే ఇంక పైకి వెళ్ళలేకపోయాను. ఎందుకంటే ఈ బాగా ఎక్కువ చుట్టూ తుప్పలు ఎక్కువ ఉన్నాయి, ఏమైనా ఇటు నుంచి ఏమి పాములు వచ్చినా ఇబ్బంది అనేసి సో రిస్క్ ఎందుకని వెనక్కి వచ్చాను. ఇక్కడేనండి సీతారామరాజు గారి సమాధి అండి. ఈ ఏరియాలోనే ఆయన్ని కాపు కాసి చంపేశారనమాట. ఒకసారి మొత్తం చుట్టూ లొకేషన్ ఒకసారి చూడండి. ఇంకా కొంచెం పైకి వెళ్తే ఆయన సమాధి ఉంటుంది, రైట్ సైడ్లో స్టాచ్యూ ఉంటుంది. ఇక్కడంతా ఈ మధ్యన సీతారామరాజు గారి జయంతి ఉంది కదా, సో దానికోసమని అంతా రెడీ చేశారు. ఇదిగోండి ఈ ముందుకే ఉన్నారు మన రియల్ హీరో, చూడండి వస్తున్నారు ఆయన స్టాచ్యూ. ఇదిగోండి సీతారామరాజు గారి జయంతి కోసం మొత్తం ఇదంతా చాలా బాగా రెడీ చేశారు. దగ్గరికి వెళ్తుంటే వైబ్రేషన్ వేరే లెవెల్లో ఉందండి. ఎందుకంటే మనందరికీ ఒక రియల్ హీరో ఎవరంటే అల్లూరి సీతారామరాజు గారు అందరూ చెప్తారు. నేనైతే ఆయన ముందు ఉన్నాను కాబట్టి సెల్యూట్ కొట్టాను, మీరైతే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టండి. రండి మనం ఇప్పుడు ఆయన సమాధి దగ్గరికి వెళ్దాం. కొంచెం ముందుకెళ్తే ఆయన సమాధి కనిపిస్తుంది. ఇదిగో ఇదేనండి ఆయన సమాధి. చాలామంది వచ్చారు, ఇప్పటికే చాలామంది వచ్చి వెళ్ళిపోయారు. ఆయనకి చాలామంది పూలదండలు తీసుకొచ్చారు, నెక్స్ట్ అంటే దీపం కూడా పెట్టి ఆయనకు దండం పెట్టారు. ఈ రోజుకి మన ప్రయాణం ముగిసింది. సో తిరిగి మనం ఇంటికి బయలుదేరుతున్నాం. ఇంతవరకు మీరు వీడియో చూశారు కదా, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి,
మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.